ఏపీలో వారం రోజులుగా తుపాను ప్రభావంపై అప్రమత్తమయ్యామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర అన్నారు. లోతట్టు ప్రాంతాలు చెరువులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టామన్నారని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో పంచాయతీరాజ్ వ్యవస్థ సక్రమంగా విధులు నిర్వర్తించేందుకు డీఎల్డీఓ అధికారిని నియమిస్తున్నామని తెలిపారు. బూత్ కమిటీల నుంచి పై స్థాయి వరకు ఉన్న లోపాలని పార్టీ సమీక్షిస్తుందన్నారు. భవిష్యత్తులో మంచి నాయకుల్ని అందివ్వడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. మన జిల్లా మన రాష్ట్రంలో గడిచిన వారం రోజులుగా భయానకమైనటువంటి వాతావరణంలో ఈ దిత్వా తుఫాను యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందనేటువంటిది ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమై సమీక్షించుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడలో తన కార్యాలయం నుంచి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నింటినీ వారు సమీక్షిస్తూ ప్రతి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా గమనిస్తూ రావడం జరిగింది. అందులో భాగమే 2 రోజుల క్రితం నెల్లూరులో జిల్లా అధికార యంత్రాంగంతో మనకి స్పెషల్ ఆఫీసర్గా ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీస్ వస్తే వారితోటి స్వయంగా సమీక్షించి ఆ రోజు మీడియాకు కూడా చెప్పడం జరిగింది. పెద్దగా గాలులైతే ఈ యొక్క తుఫాను ప్రభావం వల్ల ఉండవు. వర్షం అధికంగా పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ యొక్క తుఫాను డిప్రెషన్గా మారి అది వీకెన్ అవుతా ఉంది అని కూడా మనకి వచ్చిన సమాచారంలో చెప్పాం. మన